సడన్ గా వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? వాళ్ళకి మనతో పనే ఉంటుంది. భానుని చూడ్డానికి వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఇప్పుడేమీ వద్దు. మా ఇంటికొచ్చిన గెస్ట్లకి ఏదీ పెట్టకుండా పంపించాం. ఏం తీసుకుంటారో చెప్పాల్సిందే. భానుకి బిస్కెట్ వేస్తున్నట్టుంది. వీళ్లతో మంచిగా మాట్లాడితే భాను ఫేవర్గా ఉంటుందని, లేకపోతే వీళ్ళకి మర్యాద ఇచ్చే రకమేనా? అవన్నీ తర్వాత తీసుకుంటాం. మేమిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. చెప్పు కన్యాకుమారి, మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఏం పనది? మా అంజలికి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. సంబంధం మాట్లాడ్డానికా? మా ఇంట్లో ఎవరున్నారు? అదే మన చిత్ర వాళ్ళ అన్నయ్య బద్రి ఉన్నాడు కదా. ఏంటి? బద్రి, ఇట్రా. వీళ్ళేదో అంటున్నారు, నిజమేనా? ఏమంటున్నారు? వీళ్ళు నీతో సంబంధం మాట్లాడాలంటున్నారేంటి? ఏం మాట్లాడవేంటి? ఈ సంగతి నీకు తెలుసా? ఏంటంటీ మీరేం చెప్పారు? వీళ్ళేం అర్థం చేసుకున్నారు? సంబంధం మాట్లాడడానికి వచ్చానని చెప్పారా? అరే భలేవారే. అదే మీరు ఆగండి, నేను చెప్తా. నాతో సంబంధం మాట్లాడడానికి కాదు, సంబంధం గురించి నాతో మాట్లాడడానికి వచ్చారు. నాకు అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పేకాట పార్టీ రోజు కలిసినప్పుడు మా అంజలికి మంచి సంబంధం ఉంటే చూడు బాబు అని చెప్పారు. మా స్టేషన్లోనే ఒక ఎస్ఐ ఉన్నాడు, మాట్లాడి చెప్తాను అన్నాను. అది మ్యాటర్. ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు అలా వచ్చినట్టు లేదే. నీకే సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు మాట్లాడింది. ఏంటండి అలా మాట్లాడారా? అదే మా అంజలికి మంచి సంబంధం చూడమని నేనే చెప్పాను. అదే రెండో పెళ్లి వాడైనా పర్వాలేదు, మొదటి భార్య ఒప్పుకుంటే. మమ్మీ, అదే మాట మమ్మీ. మరి మీ నాన్న సంగతి తెలిసిందే కదమ్మా. లక్షలకి లక్షల కట్నం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నేను బ్రతికుండగా అలాంటి సంబంధం చేసుకోవాల్సిన కర్మ అంజలికి పట్టనివ్వను. మీరేం వరి అవ్వకండి ఆంటీ, మీ అమ్మాయికి మంచి సంబంధం నేనే చూస్తాను. ఇంకా నయం, ఉన్న తంట చాలదన్నట్టు ఈ చిన్న మంటని కూడా ఈ ఇంటికే రుద్దాలని వచ్చిందనుకున్నాను.
అమ్మ చెప్పింది కదక్కా. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? అన్నీ తెలిసే వచ్చావా? అబ్బే, పెళ్లి విషయం అని నాకు తెలీదక్కా. ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి, రా వెళ్దామని అమ్మ పిలిస్తేనే వచ్చాను. వచ్చాకే తెలిసింది అది నా పెళ్లి విషయం అని. నిజమక్కా. ఆ బద్రిగాడే ఒక ఫ్రాడ్. ఇక వాడు చూసిన సంబంధం అంటే అది ఎంత లక్షణమైనదో, ఆ పెళ్లి కొడుక్కి ఎన్ని అవలక్షణాలున్నాయో. అసలు ఇన్ని రోజులు నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ వెంటపడిన ఆ బద్రి ఇప్పుడు సడన్ గా పెళ్లి పెద్దలాగా మారి మంచితనం నటిస్తూ నీకు పెళ్లి సంబంధం చూడటమేంటి? వాడు చెప్పిన దానికి అమ్మ కూడా కన్విన్స్ అయ్యి సంబంధం గురించి మాట్లాడడానికి ఇంత దూరం రావడం ఏంటి? నిజం చెప్పు, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అదేం మాటక్కా, నీ దగ్గర నేనెందుకు దాస్తాను? నా గురించి నీకు తెలీదా? నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. అవునులే, మా అంజలి గురించి నాకెందుకు తెలీదు? చిన్న అబద్ధం కూడా చెప్పటం రాని ఒట్టి అమాయకురాలు. ఈ అక్కంటే నీకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. నేనుండగా నీకు అన్యాయం ఎలా జరగనిస్తాను? అంజలి, ఆ బద్రితో కాస్త జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నీ జోలికొస్తే నాకు చెప్పు, సరేనా? నీతో అబద్ధం చెప్పినందుకు, నీ దగ్గర నిజం దాచినందుకు నన్ను క్షమించక్కా. సరేనా? సరే అక్కా. రా. నీకేమన్నా బుద్ధుందా? ఏయ్, ఏంటి ఏమన్నావు? మళ్ళీ అను. లేకపోతే ఏంటంటీ, ఎందుకు ఈ పిచ్చి పని చేశారు? సింధు బెడ్ మీద పడి 4 రోజులు కాలేదు, అప్పుడే నేను పెళ్లికి సిద్ధపడ్డానంటే అందరికీ డౌట్ రాదా? ఏజేకి భానుకి డౌట్ వస్తే అంజలి కోసం సింధుని నేనే కావాలని తోసేశాను అనుకుంటారు. సడన్ గా ఇలా వచ్చి షాక్ ఇచ్చారెందుకు? అదే ఊరికే. సింధు ఎలాగో ఉన్నా లేనట్టే అంజలిని చూపించి సంబంధం వెతుకుతున్నాను అంటే రెండో పెళ్లి చేయాలన్న ఆలోచన వస్తుంది కదా అని. రెండో పెళ్లి కాదు, జైల్లో కూర్చోపెట్టి పిండం పెట్టిస్తారు. నీ కూతురు అల్లుడు తక్కువ వాళ్ళు అనుకున్నారా? చేసుకుంటాను ఆంటీ, అంజలిని చేసుకోవాలనే తపస్సు చేస్తున్నాను. కనీసం అప్పుడప్పుడు మమ్మల్ని మాట్లాడుకునివ్వండి ఆంటీ. మమ్మీ, వెళ్దామా? మీకోసం అక్కడ కాఫీలు టిఫిన్లు తీసుకొచ్చింది చిత్ర. వెళ్ళండి మమ్మీ. అలాగే అలాగే. నువ్వు మాత్రం మంచి సంబంధం చూడు బాబు, మర్చిపోకు. అంజలి పద. ఏంటి నువ్వు మా మమ్మీతో మాట్లాడుతున్నావు? నేను అంజలితో కూడా మాట్లాడా, మీ మమ్మీ ముందే. ఎంత ధైర్యం! నాతోనే చెప్తున్నావా? మీ మమ్మీ నన్నే సంబంధాలు చూడమంటుంది. నువ్వే చెప్పు, బద్రి ఉన్నాడు కదమ్మా, వాడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదమ్మా, అంజలిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని చెప్పొచ్చు కదా. యూ బ్లడీ రాస్కెల్! అంత దాకా వస్తే నిన్ను నేను పైనుంచి తోసేసేన చంపేస్తా గాని నీకు మాత్రం అంజలిని దక్కనివ్వను. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. ఎందుకు కొట్టుంటుంది? వాడేం తప్పు చేసి ఉంటాడు? ఎందుకంత కోపం వచ్చి ఉంటుంది? రెండో పెళ్లి వాడైనా పర్వాలేదు, మొదటి భార్య ఒప్పుకుంటే.
మమ్మీ నన్నే సంబంధాలు చూడమంటుంది. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బేకారులాగే ఉన్నాను. కోపంగా ఉన్నట్టున్నావు. ఈ బేకారికి కోపం తెచ్చుకునే రైట్స్ కూడా ఉంటాయా ఈ హిట్లర్ సామ్రాజ్యంలో? ఏం జరిగింది? నా గుండె మండిపోతుంది. ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తారా చల్లార్చడానికి? నా మనసు ముక్కలైపోతుంది. ఒక బ్రాండెడ్ టేప్ తెచ్చి పెడతారా అతికించడానికి? నా రక్తం మరిగిపోతుంది. ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ మీదుందో తెలుసుకోవడానికి ఏదైనా థర్మోమీటర్ తెచ్చి పెడతారా? ఏం జరుగుతుంది? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా ఇంట్లో వాళ్ళు ఉన్నంత వరకు క్షేమంగా ఉండాలనే నేను కోరుకుంటాను. అందుకే ఎవరో నేను కిడ్నాప్ చేసి అగ్గిపెట్టి లాంటి అట్టపెట్టిలో దాచిపెట్టినా నేనొచ్చి సేవ్ చేశాను. అప్పుడు జయమ్మ కోసం నన్ను సేవ్ చేశారు. మరి అంజలిని ఏడిపిస్తున్నాడని తెలిసి బద్రీని ఎందుకు పనిష్ చేశాను? అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ హెల్ప్ చేశారు. నేను నీకెప్పటికీ అర్థం కాను. అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించదలుచుకోలేదు. అది అలాగే మెయింటైన్ చేస్తే అంతకన్నా సంతోషం లేదు. ఆ దూరం మీరు కోరుకున్నప్పుడు నేను మోసే భారం గురించి ఎందుకు అడుగుతున్నారు? బద్రీని ఎందుకు కొట్టావు? ఏం చేశాడని కొట్టావు? అందుకు నాకు శిక్ష వేస్తారా? రాత్రంతా సెక్యూరిటీ లాగా డ్యూటీ చేయమంటారా? లేదంటే మీ ఇంటి వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, గ్రైండర్లు చేసే పనులన్నీ చేయమంటారా? ఏంటిది? ఏం లేదు. నిన్నే అడుగుతున్నాను. కంట్లో నలుసు, చెప్పులో రాయి, ఏదైతే మీకెందుకు? బద్రీ మళ్ళీ ఏదైనా ఏం చేస్తే మీకెందుకు? మీకు ఆ బద్రీకి తేడా ఏముంది? వాడొక విధంగా మనుషుల్ని మోసం చేస్తున్నాడు, మీరొక విధంగా మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఏమన్నావు? వాడిని అడ్డం పెట్టుకునే కదా మీరు నన్ను పెళ్లి కొప్పించాలని చూశారు. మీ స్వార్థం కోసం నాకు మంచి చేసినట్టు నటించారు. వాడు మీకన్నా గొప్పవాడు, కనీసం నటించడం లేదు. నేను బద్రీ ఒకటేనా? ఎవరేం మంచి చేశారండి నాకు? ఇప్పటికీ నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. నీకేదైనా హెల్ప్ కావాలంటే వద్దు. ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు. ఆ ఒక్క హెల్ప్ చేసినందుకే నేను ఇక్కడికొచ్చి పడ్డాను. రోబోలా ఏ ఫీలింగ్స్ లేకుండా బ్రతుకుతున్నాను. పని మనిషిలా మారిపోయాను. మీ ఇంటి కాపలాదారునయ్యాను. బ్రెయిన్లెస్ బేకారనయ్యాను. ఇంకేం కావాలి నేను? ఆ బద్రీ సంగతి నేను చూసుకుంటాను. మీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. మీరు జోక్యం చేసుకోనక్కర్లేదు. ఎప్పుడూ ఏది పట్టనట్టు లోడలోడ వాగే ఈ బాను ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? దేని గురించి భయపడుతుంది? దేని గురించి బాధపడుతుంది? ఆ బద్రీ మళ్ళీ ఏదో చేస్తున్నాడు. ఏంటది? నువ్వు బతికుంటే నాకెప్పటికైనా ప్రమాదమే.
నీ వల్ల నేను అవమానాలు పడుతూ ఉండాల్సిందే. అసలు నిన్నింకా బతకనివ్వడం నాది తప్పు. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ, ఆ, ఏం చేస్తాను? నా సింధు ఎప్పుడెప్పుడు మామూలు మనిషి అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఆ రోజు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఫిజియోథెరపీ, షాక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాం. నిదానంగా రికవరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. ఏ ట్రీట్మెంట్ అయినా చేయండి, ఖర్చు గురించి ఆలోచించొద్దు, అంతా నేను చూసుకుంటాను. షూర్ షూర్, మా సాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్, ఇంకో విషయం, ఇక నుంచి సింధుని చూడటానికి ఎవరొచ్చినా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. షూర్, ఇక నుంచి ఎవరొచ్చినా విజిటర్స్ బుక్లో ఎంట్రీ చేసిన తర్వాతే చూడడానికి పర్మిషన్ ఇస్తాం. నాకేదో నీ మీదే అనుమానంగా ఉంది. సింధు పొరపాటున పైనుంచి పడిందా? తనే సూసైడ్ అటెంప్ట్ చేసిందా? లేదంటే నువ్వే సింధుని పైనుంచి తోసేసావా అనేది తెలుసుకుంటాను. సింధు ఈ పరిస్థితికి రావడానికి నువ్వే కారణం అని తెలిసిన రోజు నీకెంతకంటే దారుణమైన పరిస్థితి నేను కల్పిస్తాను. సింధుని చూసావుగా, వెళ్ళు. భానుతో గొడవ పట్టం చూశాను. మళ్ళీ నువ్వు భాను జోలికి కానీ అంజలి జోలికి కానీ వెళ్ళావని తెలిసిందో నీకు నేనిచ్చే షాక్ ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. గెట్ అవుట్. నీకు నేనున్నానమ్మా, మేమందరం అండగా ఉన్నాం. ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. ఏంటక్క నువ్వనేది? నిన్ను చూస్తే జాలేస్తుంది. జాలేసేంత దుస్థితిలో నేనే ఉన్నాను. నీకే లోటు లేదంటావా? నాకేం తక్కువక్క? నాకు నా భర్తున్నాడు, మాయకి తన భర్తున్నాడు, నీకు ఉన్నాడు. ఫోన్లో వినపడతాడు, వీడియో కాల్లో కనపడతాడు. చుక్కల్లాగానో చంద్రుల్లాగానో ఉన్నాడనుకోవాలి. అతనిక్కడికి రాడు, నువ్వక్కడికి వెళ్ళలేవు. నిజమే అక్క, భర్తకు దూరంగా ఉండటం అంటే ఎంత నరకమో నాకు తెలుసు. మా పెళ్ళ ఎంతకాలం అయిందని బిజినెస్ పేరుతో ఏ రెస్టారెంట్ ఏ ఊళ్ళో ఓపెన్ అయినా మా ఆయన్నే పంపిస్తూ ఉన్నాడు ఆ ఏజే. ఈసారి మరి సౌదీకి పంపించారు కదా. సౌదీకి ఆడవాళ్లు వెళ్ళకూడదన్న రూల్ ఏమైనా ఉందా? అదేమీ లేదే. అప్పుడు నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నేనా? నువ్వే. సౌదీకి ఆడవాళ్లు వెళ్ళకూడదన్న రూల్ ఏమైనా ఉందా? లేదనుకో. నువ్వు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్కి మీ ఆయన్ని తీసుకెళ్లడానికే ఇన్ని రోజులు పట్టింది. ఆ మాత్రానికే పొంగిపోయావు. అల్ప సంతోషివి నువ్వు. ఈ సంతోషాన్ని శాశ్వతం చేసుకో. ఎలా? ఎలాగంటే నువ్వు సౌదీకెళ్ళు. ఎవరు పంపిస్తారు? భాను పంపిస్తుంది. భానుమత? అవును. ఇప్పుడు భానుమతి చేతిలో పవర్ ఉంది. మీరు సంతోషంగా ఉండే పని చేస్తే ఏజే అభ్యంతరం చెప్పడు. కాబట్టి
భానుని కాస్త పొగిడితే చాలు తప్పకుండా ఒప్పుకుంటుంది. కాబట్టి నిన్ను మీ ఆయన్ని సౌదీకి పంపించమని అడుగు. అడిగితే ఒప్పుకుంటుందా? నువ్వేమైనా గొంతమ్మ కోరిక కోరుతున్నావా? భానుని కాస్త పొగిడితే చాలు తప్పకుండా ఒప్పుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు అడగాల్సింది ఒక్కటే, నిన్ను మీ ఆయన దగ్గరికి సౌదీ పంపించమని అడుగు. అలాగే. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు అడగాల్సినవి 2. చిత్ర భర్తని ఇండియాకి రప్పించమని అడుగు. నిన్ను మీ ఆయన్ని చిత్ర భర్త ప్లేస్లోకి సౌదీ పంపించమని చెప్పు. యాహూ! ఎస్, నేను సౌదీకి. ఐఎమ్ సో హ్యాపీ. నేను సౌదీకి వెళ్ళి మా ఆయనతో ఉంటా. ఎస్. నేను మా ఆయన సౌదీకి, చిత్ర వాళ్ళ ఆయన్ని ఇండియాకి రప్పించి, అయ్యో ఎంచక్క నేను మా ఆయన సౌదీకి వెళ్తాము. డివైడ్ అండ్ రూల్ గురించి భానుకి సరిగ్గా తెలీదు, కానీ ఈ దక్షకి బాగా తెలుసు. విభజించి పాలిస్తాను.